దక్షిణ నియోజకవర్గంలోనే ఒక ప్రత్యేక వార్డుగా 35వ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 29, 30, 36, 37 అది డ్రైన్ వాటర్ కానివ్వండి, రైన్ వాటర్ కానివ్వండి, ప్రతిదీ కూడా త్రూ ఎస్ఎల్ కెనాల్కి వెళ్ళాలంటే మా వార్డు పైనుంచి మనకి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. అటువంటి వార్డుని కూడా మనం ఏంటంటే యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని అన్నది, ఎందుకంటే సమస్య అన్నది ఏదైతే ఉందో ఆ సమస్యని శాశ్వత పరిష్కార దిశగా ఆలోచించే ఆలోచన నాకు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఈ దక్షిణ నియోజకవర్గ ప్రజలు ఆశించి పంపించేటట్టుగా అయితే రాబోయే రోజుల్లో దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ మురికి వార్డులు ఉన్నాయో ఆ మురికి వార్డులన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుంటూ పోర్టు పొల్యూషన్ మీద పోర్టు ఏదైతే ఇప్పుడు పొల్యూషన్ చేస్తూ ఎక్కడున్న ప్రజల తాలూకా ప్రాణాలని ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని హరించి వేస్తుందో ఈ ప్రజలు ఆ ఆరోగ్యాన్ని హరించి వేస్తున్న ఈ పొల్యూషన్ని శాశ్వత పరిష్కార దిశగా మనకి ఈ నియోజకవర్గంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గం అన్నది పూర్వం మనం బిల్డ్ చేసుకున్న నియోజకవర్గం. సుమారుగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెంది 50-60 సంవత్సరాలు అయ్యింది. ఈ అభివృద్ధి ఇది పాత నగరం కాబట్టి దీన్ని అటు రోడ్లు కానివ్వండి, ఇటు డ్రైన్లు కానివ్వండి, అంటే ఇప్పుడు ఏంటంటే అడ్డదిడ్డంగా ఉన్న వ్యవస్థను అంతటిని అటు నిర్మాణాలను కానివ్వండి ఇవన్నీ కూడా సఫలీకృతం చేసే విధంగా వీటన్నిటిని కూడా క్రమ పద్ధతిని పెట్టే విధంగా వీటన్నిటిని కూడా లెవెల్ చేయాలనే ఉద్దేశం నా ఆలోచన ఉంది. అలాగే ప్రజలు అవకాశం ఇస్తే ఆ ఆలోచన అమలు చేస్తానని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేస్తాను. ఇంకో 10 కోట్ల రూపాయలు జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేయడానికి సిద్ధపడ్డాను. అంటే 30 కోట్ల రూపాయలు 30 ఇంటూ 10 వార్డులు వేసుకున్నా సరే సుమారు 300 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను. అలాగే మన దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు శ్రీ సీతారాం సుధాకర్ గారు అవకాశం అంటే అక్కడ ఆ నియోజకవర్గంలో 2 అయినాయి అనుకోండి, ఈ 2 నియోజకవర్గాల్లో ఆయన అవకాశం కల్పిస్తే ఈ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. లేదంటే రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఈ వ్యూహం ఏదైతే నేను పెట్టుకున్నానో ఆ వ్యూహ ప్రణాళికని ఆయన ముందు పెట్టడం జరుగుతుంది. ఆయన ద్వారా అభివృద్ధి చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.